అకాడమిక్ కౌన్సిలర్ ఇన్ సోషియాలజీ. ఈరోజు మనము బిఎస్ఓజి 171 అనే బుక్ నుంచి ఇండియన్ సొసైటీ ఇమేజెస్ అండ్ రియాలిటీస్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 5 అర్బన్ ఇండియా. దీన్ని మనం తెలుగులో ఈ యొక్క నగర ప్రాంతంలో నగరాలు, భారతదేశంలో ఉన్న నగరాల గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఆఫ్టర్ ఇండిపెండెన్స్, అన్ని స్వాతంత్రం తర్వాత, స్వాతంత్రం ముందు అనేక సామాజిక పరిస్థితుల వలన నగరాలు విపరీతమైన ఒత్తిడికి గురవుతూ ఉన్నాయి. కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు కూడా ఈ నగర అభివృద్ధి వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ తర్వాత వలసవాదము, పారిశ్రామికీకరణ, బ్రిటిష్ పరిపాలనా విభాగాల్లో ఉన్న పని విధానాలు, ఈ తర్వాత ప్రజల్లో చైతన్యము, సామాజిక అంశాలు, రాజకీయ ఆర్థిక అంశాలన్నీ కూడా ఈ నగర అభివృద్ధిని ఎంతో ప్రోత్సహిస్తున్నాయి, దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాయని ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకుందాం అన్నమాట. ఇక్కడ పట్టణ భారతదేశం గురించి మనం కూలంకషంగా ఈ లెసన్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వ్యవసాయం నుంచి పరిశ్రమలకు మారడం వల్ల వలసవాదము విపరీతంగా పెరిగిపోయింది. ఈ యొక్క వ్యవసాయం నుంచి పరిశ్రమలు డెవలప్ అవటము, వ్యవసాయ అభివృద్ధి జరగటం వల్ల అనేక వలసలు ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి విపరీతంగా జరిగిందనేది చెప్పుకుంటూ ఉంటాం. రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక రంగాలలో పెద్ద ఎత్తున ఈ యొక్క పారిశ్రామిక విప్లవం, ఇండస్ట్రియలైజేషన్ ఎంతో దోహదం చేసిందనమాట. ముఖ్యంగా భారతదేశం వంటి దేశంలో కల్కట్టా, ఈ యొక్క ముంబాయి ఆర్థిక నగరాల పెరుగుదలకి విపరీతంగా దారితీసింది, ముందుకు వెళ్ళింది. అయితే భారతదేశంలో పట్టణీకరణ గురించి అపోహల్లో ఒకటి పారిశ్రామికీకరణ మరియు వలసవాదముతో దాని అనుబంధం ఉన్నది అనేది ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నారు. అయితే వలసవాదము పట్టణీకరణ ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర కలిగి ఉంటుంది. అది ఎవరు కూడా కాదనలేని సత్యంగా చెప్పుకోవచ్చు. భారతదేశానికి పట్టణీకరణ సుదీర్ఘ చరిత్ర కలదు. ఈ విధంగా మనము స్వతంత్ర పూర్వ భారతదేశంలో పట్టణీకరణ అంకితం చేయబడింది. ఈ యొక్క వివిధ కోణాల ద్వారా పట్టణీకరణ ప్రక్రియని ఎలా జరిగింది అనేది మనము ఈ లెసన్ ద్వారా పరిశీలించుకున్నట్లయితే అనేక నూతన విషయాలు మనకు అవగాహన ఏర్పడుతూ ఉంటాయి. ఆ తర్వాత పట్టణీకరణ అనేది ప్రపంచవ్యాప్తంగా కనిపించే సాదృశ్యము అని చెప్పుకోవాలి. ప్రపంచంలోని మొత్తము జనాభాలలో నేడు సగానికి పైన ప్రజలు పట్టణ ప్రాంతంలో జీవిస్తూ ఉన్నారు. 2008లో ఈ మైలురాయి దాటడం అనేది జరిగింది. అయితే 20వ శతాబ్దం ఆరంభంలో ప్రపంచవ్యాప్తంగా పట్టణ ప్రాంతాలలో నివసించే జనాభా కేవలము ఒక 20% మాత్రమే ఉండేది. ఒక శతాబ్దంలోనే, అంటే 21వ శతాబ్దం ఆరంభానికి వచ్చినట్లయితే ఈ యొక్క జనాభా ప్రపంచవ్యాప్తంగా 50% పెరిగిపోయింది. అంటే 20% ఎక్కడ, 50% ఎక్కడ, అంత క్రితంగా పెరిగిపోయింది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. 50% పైబడిన జనాభా పట్టణ ప్రాంతంలో నివసించడాన్ని బట్టి పట్టణ ప్రాంతంలో జనాభా పెరుగుదల ఎంత వేగంగా పెరుగుతుందో మనం అర్థం చేసుకోగలుగుతూ ఉంటాము. అలాగే ఐక్యరాజ్య సమితి అంచనాలను బట్టి 2050 నాటికి అభివృద్ధి చెందిన దేశాలలో 64% ప్రజలు, అభివృద్ధి చెందిన దేశాలలో 86% ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారని మనం చూడగలుగుతూ ఉంటాం అన్నమాట. అనే దాన్ని బట్టి పట్టణ ప్రాంతము వేగగతిని, అంటే ఇది ఎంత వేగంగా పెరుగుతుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోగలుగుతాం అనేది చెప్పుకోవచ్చు. అంటే 2050 సంవత్సరం నాటికి దాదాపు 3 బిలియన్ల ప్రజలు, అంటే 300 కోట్ల మంది ప్రజలు పట్టణ ప్రాంతాలకు చెందిన వారే ఉంటారు. ఇంతమంది ప్రజలు పట్టణ ప్రాంతాలకు సంబంధించిన వారే ఉంటారు. వీరిలో చాలా భాగము ఆసియా, ఆఫ్రికా ఖండాలకి చెందిన వారే. అలానే 2017, 2030 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగే జనాభా పెరుగుదల అంతా కూడా పట్టణాలు, నగరాలలో మాత్రమేనని,
అది కేవలము ఒక దశాబ్దంలోనే 1.1 బిలియన్ నూతన పట్టణ జనాభా పెరుగుదల ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. భారతదేశంలో పట్టణీకరణ చాలా శీఘ్రగతిన జరుగుతున్నదనేది మనం చెప్పుకోవాలి. అనేక కారణాలు దానికి ఉదహరిస్తాము. పట్టణ జనాభా పరంగా ఆలోచిస్తే భారతదేశంలో ప్రపంచంలోనే ఈ యొక్క జనాభాలో 2వ స్థానాన్ని ఆక్రమించింది. అందులో మొదటి స్థానము మనందరికీ తెలిసిందే, చైనా. ఇందుకు సంబంధించిన విషయాలన్నింటినీ మనము ఈ లెసన్లో తెలుసుకుంటాము. పట్టణీకరణ అనేది కొత్తదేమీ కాదు. మానవ నాగరికత ఆవిర్భావం నుంచి అది వస్తూనే ఉన్నది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే మానవుడు వేటాడి ఆహార సేకరణ చేసుకునే దశ నుంచి గ్రామాలు ఏర్పాటు జరిగి స్థిర నివాసం ఏర్పరచుకోవటం అనేది ఒక ప్రధాన మార్పు. అయితే గ్రామీణ సంస్కృతి అనేది ఒక సాధారణ వంశపారంపర్యము లేదా రక్త సంబంధము, సన్నిహిత సంబంధాలు, సమిష్టి ప్రవర్తన నియమావళి కలిగి ఉండే పట్టణ సంస్కృతి. ఇందుకు భిన్నముగా వంశానికి చెందని రక్త సంబంధము లేని వారు, అపరిచిత సంబంధాలు, పోటీ ప్రవర్తన కలిగి ఉండే స్వభావంతో కూడి ఉంటుంది అనేది మనం తెలుసుకుంటున్నాం. అయితే ఆధునిక కాలంలో పట్టణీకరణ లేక గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళటం అనేది పారిశ్రామిక విప్లవంతో మొదలై నేడు అది ప్రపంచవ్యాప్తంగా నిరంతర ప్రక్రియగా జరుగుతూ ఉన్నదన్నమాట. కాబట్టి పట్టణీకరణ అనేది ఒక ఆధునిక అంశము కానే కాదు. అయితే ప్రపంచవ్యాప్తంగా మానవ సామాజిక మూలాలలో అతి శీఘ్రమైన ఒక చారిత్రక పరివర్తన కలిగే బలమైన పునాదులు గల గ్రామీణ సంస్కృతిని పెకలించబడి దాని స్థానంలో పట్టణ సంస్కృతి వేళ్లను కూడుకోవటము ఒక గొప్ప మార్పుగా మనం చెప్పుకోవచ్చు. రాబోయే శతాబ్దాలలో ఎప్పుడూ ఊహించలేనంతగా పట్టణాలకు జల ప్రవాహము జరిగి కుప్పలు తెప్పలుగా పట్టణాల సంఖ్య పెరగటమే కాక శీఘ్ర ఈ యొక్క శతాబ్దంలో అనుకోలేనంత జన సమూహము పెరుగుతుందనేది ఐక్యరాజ్య సమితి అంచనాలు వేసింది. పట్టణీకరణ అనేది ఒక ప్రక్రియ. అధిక సంఖ్యాక ప్రజానీకము గ్రామాల నుంచి పట్టణాలకు తరలి వెళ్ళటంతో పట్టణాలు, నగరాల పుట్టుకకు దోహదం చేసింది. ఇదివరకు పేర్కొన్నట్లుగా ప్రజలు వలసల బీజాలు పారిశ్రామిక విప్లవంతోనే ముడిపడినవి అని చెప్పక తప్పదు. ముఖ్యంగా పెరిగిన జనాభాకు సరిపడే ఉపాధి అవకాశాలు వ్యవసాయ రంగం కల్పించకపోవటం వల్లే ఈ పట్టణానికి వలస రావటం అనేది జరుగుతున్నది అనేది ఒక ప్రధాన లక్షణం. ఉద్యోగ అన్వేషణలో భాగంగా పారిశ్రామిక విప్లవం వలన ఏర్పాట్లు కాబడిన పారిశ్రామిక వాడలు ప్రజల తరలి వెళ్ళటము ఒక కారణమైతే, అనుకూలించని వాతావరణ పరిస్థితులు, క్షామాలు, వరదలు ఫలితంగా పంటలు పండకపోవడం కూడా గ్రామాల నుంచి ప్రజలు పట్టణాలకు తరలి వెళ్ళటం అనేది నిత్యకృత్యంగా అన్ని దేశాలలో జరుగుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక ప్రక్రియ పద్ధతిగా మనం చెప్పుకుంటున్నాం. అసలు పట్టణం అంటే ఏంటి, దాని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పట్టణం అనే దానికి ఒక సార్వజనిక ఆమోదమైన నిర్వచనం అనేది ప్రత్యేకంగా ఏమీ లేదు. ఈ విషయంలో ప్రతి దేశము కూడా దానికంటూ ఒక నిర్వచనాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రకంగానే సమాచార సేకరణ చేసుకుంటూ ఉన్నది. నిర్వచనాలకు సంబంధించి దేశాల మధ్య భేదాలు ఉండవచ్చు, అవి సరిపోవచ్చానికి పనికి రాకపోవచ్చు, అలానే పరస్పర భేదమైనవి కూడా కావచ్చు. అలానే పట్టణ అనే పదానికి ఐక్యరాజ్య సమితి కూడా ఒక అభిలషణీయమైన నిర్వచనము చెప్పలేదు. వివిధ దేశాలు చెప్పిన నిర్వచనాన్ని అది అనుకరిస్తూ ఉన్నది అనేది మనం చెప్పుకోవాలి.
ప్రపంచ జనాభాలో 50% ప్రజలు పట్టణవాసులే అని తెలిపే దాని అంచనా వివిధ దేశాల పట్టణ ప్రజల శాతాన్ని లెక్కగట్టే ఐక్యరాజ్య సమితి నిర్వచనంగా చెప్పబడుతూ ఉన్నది. ఇప్పుడు పట్టణం అనే పదానికి వివిధ దేశాలు ఇచ్చిన నిర్వచనాలను మనం తెలుసుకుందాం. వివిధ దేశాల పట్టణ మార్పులకు సంబంధించిన నిర్వచనాలు కాలాన్ని బట్టి మారుతూనే ఉంటాయి. అయితే సాధారణంగా పట్టణ అనే పదాన్ని జనాభాను బట్టి వివరించబడుతూ ఉంటుంది. కొన్నిసార్లు భూమి ఉపయోగము, జనసాంద్రత, ఉద్యోగ కల్పన వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని పట్టణ ప్రాంతాన్ని నిర్వచించటము జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క థామ్సన్ వారన్ అనే ఒక రచయిత పట్టణము అంటే ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రంగాల నుంచి ఇతర రంగాలకు ప్రజలు తరలి వెళ్ళటంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆండర్సన్ అనే మరొక రచయిత పట్టణ అంటే ఏకమార్గ ప్రక్రియ, వన్ వే ప్రాసెస్ అని చెప్పారనమాట. ఇది ఈ యొక్క టూ వే ప్రాసెస్. ఇది కేవలము గ్రామాల నుంచి పట్టణాలకు తరలిపోవటము, వ్యవసాయ సంబంధమ పనుల నుంచి వర్తక వ్యాపారాలు, సేవ, వృత్తిపరమైన పనుల్లో మారిపోవటమే కాక వచ్చిన వ్యక్తుల వైఖరులు, నమ్మకాలు, విలువలు, ప్రవర్తన రీతులతో వచ్చిన మార్పులకు సంబంధించినదిగా ఈయన వివరించారనమాట. కొన్ని దేశాలలో పురపాలక సంస్థలు, మున్సిపాలిటీస్ అన్నమాట, వంటి పట్టణ స్థానిక సంస్థలకు పట్టణ ప్రాంతాలుగా పేర్కొనబడితే, మరికొన్ని దేశాలు పట్టణ నగర పేర్లు గల ప్రాంతాలను మాత్రమే పట్టణంగా భావించడము జరుగుతూ ఉన్నది. ఇప్పుడు కొన్ని దేశాలలో పట్టణ అనే దానికి నిర్వచనాలని పరిశీలిద్దాం. ఈ ఆస్ట్రేలియా తీసుకున్నట్లయితే 2016 జనాభా లెక్కల ప్రకారం నివాసాలు, జనసాంద్రత, కొలమానము ప్రకారము 200 లేదా అంతకంటే ఎక్కువ జనాభా గల ప్రాంతాన్ని పట్టణాభివృద్ధి ప్రాంతంగా గుర్తించడం జరిగింది. జపాన్ దేశాన్ని తీసుకున్నట్లయితే 50,000 లేదా అంతకంటే ఎక్కువ జనాభా కలిగి 60% లేదా అంతకంటే ఎక్కువ గృహ సముదాయాలను ప్రధాన నిర్మాణ ప్రాంతాలలో ఉండి 60 అంతకంటే ఎక్కువ మంది ప్రజలు తయారీ కర్మాగారాలు, వర్తకము వంటి పట్టణ వృత్తులను కలిగి ఉండే ప్రాంతాన్ని పట్టణంగా అంటారనేది పేర్కొన్నారు. ఆ తర్వాత యునైటెడ్ కింగ్డమ్ 10,000 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న జనవాస నిర్మాణాలు కలిగిన ప్రాంతాలను పట్టణం అంటారు అని చెప్పారు. ఇక్కడ టాంజేనియా, యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజేనియా 16 గెజిటెడ్ లేదా నోటిఫైడ్ పట్టణ సముదాయాలను పట్టణం అంటారు అనేది చెప్పారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 2,500 లేదా అంతకంటే ఎక్కువ జన సముదాయాలు కలిగిన 1 చదరపు కిలోమీటర్కు 1000 మంది లేదా అంతకంటే ఎక్కువ జనసాంద్రత గల ప్రాంతాన్ని పట్టణముగా పిలువబడుతుందని చెప్పారు. అయితే పట్టణ ప్రాంతాలు 2 రకాలు. అవి 50,000 అంతకంటే ఎక్కువ జనావాసాలు గల ప్రాంతాలు మరియు 2,500 నుండి 50,000 కంటే తక్కువ జనాభా గల పట్టణ జనవాసాలుగా చెప్పుకుంటూ ఉంటాం. జనాభా భారతదేశంలో మాత్రము పట్టణ ప్రాంతం అంటే ఏమిటనే విషయము జనాభా లెక్కలే నిర్వచించాయి. 1971లో జనాభా లెక్కల్లో సూచించిన నిర్వచనమే దాని తరువాత జనాభా లెక్కల్లో కూడా పాటించడము జరుగుతూ ఉన్నది. జనాభా లెక్కలు అనుసరించి నిర్వచనం ప్రకారము భారతదేశంలో పట్టణము అంటే మున్సిపల్ కార్పొరేషను, మున్సిపల్ కౌన్సిలు, నగర పంచాయతీ, కంటోన్మెంట్ బోర్డు, నోటిఫైడ్ ఏరియా కమిటీ, టౌన్ కమిటీలు గల దాన్ని ప్రాంతాలను పట్టణ ప్రాంతాలుగా
పరిశీలించవచ్చు. 5,000 జనాభా కలిగి ఉన్న ప్రాంతాలు, శ్రామిక జనము కనీసము 75% వ్యవసాయేతర పనులు చేసేవారై ఉండటము, 1 చదరపు కిలోమీటరుకు కనీసము 400 జనసాంద్రత కలిగి ఉండటం. ఈ 3 పద్ధతులను తీసుకొని వీటిని పట్టణం అంటారనే దృక్పథాన్ని భారతదేశంలో నిర్వచించారు. పట్టణం అనే పదాన్ని వివిధ దేశాలు అనుసరిస్తున్న నిర్వచనం విషయంలో కొద్దో గొప్ప తేడాలు ఉన్నప్పటికీ జనాభా, భూమి వాడకము, జనసాంద్రత, ఉద్యోగము లాంటి పట్టణ నిర్వచనంలో ప్రధాన అంశాలుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో భూమి వాడకము, జనసాంద్రతతో పాటు ఆకర్షమైన విషయం ఏమిటంటే 75% ప్రజలు వ్యవసాయ రంగంలో పనిచేయక చేపలు పట్టడము ప్రధాన వృత్తిగా ఉండవచ్చు. ఈ రకంగా ఈ నిర్వచనములో ప్రత్యేకమైన లేదా ఇతర అంశాలతో కలిపే జనాభా పరిణామము చూపించడం కూడా జరిగింది. అయితే చాలా దేశాలలో 5,000 గడపల గల జనాభా అంటే పట్టణముగా పిలువబడుతూ ఉన్నది. కానీ డెన్మార్క్ లాంటి దేశాలలో 5,000 జనాభా గడపల గల జనాభా ఉంటే పట్టణంగా పిలువబడుతూ ఉన్నది. ఇక్కడ 50,000 నుంచి 1,00,000 వరకు గడపల గల జనాభాన్ని పట్టణంగా పేర్కొన్నారు డెన్మార్క్లో. ఈ మరికొన్ని దేశాలు మౌలిక సదుపాయాలు, సేవల కల్పన వంటి ఉన్న ప్రాంతాలను పట్టణ ప్రాంతాల నిర్వచనంలోకి వచ్చే ప్రధాన అంశాలుగా పేర్కొన్నారు. ఈ యొక్క పట్టణ అనే నిర్వచనంలో వివిధ దేశాలు పాటించిన అంశాలతో ఎన్నో తేడాలు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ పట్టణీకరణ అంటే వ్యవసాయమే ప్రధాన ఆర్థిక కలాపంగా ఉండే గ్రామ జనవాసాల నుంచి పారిశ్రామిక, వాణిజ్య, సేవా కార్యక్రమాలే ఎక్కువ కొనసాగే పట్టణ జనావాసాల పాలన జనాభా తరలిపోవటంగా మనం పేర్కొనవచ్చు. ఫలితంగా పట్టణ ప్రాంతంలో నివసించే జనాభా నిష్పత్తి క్రమేణా పెరగటము, దోహదము చేస్తూ ఉంటుంది. ఈ రకంగా పట్టణాలు, నగరాలు ఏర్పాటు కావటము, ఈ ప్రాంతాలకు జనాలు వలస వచ్చి ఏదో పని చేసుకుంటూ జీవించటంలో వీటి పరిణామము నిరంతరము పెరిగిపోతూ ఉంటుంది. పట్టణీకరణ, పట్టణ వృద్ధి అనేది ఒక అర్థంలో వాడబడుతున్నప్పటికీ అవి ఒకటి కావన్నమాట. పట్టణీకరణ అంటే పట్టణంగా నిర్వహించబడిన, వర్గీకరించబడిన ప్రాంతంలో నివసించే ఒక దేశ ప్రజల నిష్పత్తి. పట్టణ వృద్ధి పట్టణంలో వర్గీకరించబడిన ప్రాంతంలో ప్రజలు నిరపేక్షక సంఖ్యగా మనం ఇక్కడ పేర్కొంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత పట్టణీకరణ అంటే పట్టణాలు, నగరాలు గల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతం నుంచి ప్రజలు తరలి వెళ్ళటం. అలా తరలి వెళ్ళటమే నిరంతర ప్రక్రియ. పట్టణాలు, నగరాల వృద్ధి చెంది వాటి పరిణామము పరివ్యాప్తం కావడానికి నిరంతరము దోహదం చేస్తూ ఉన్నాయనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. కాబట్టి పట్టణీకరణ అంటే పట్టణాలు, నగరాలతో నివసిస్తున్న ప్రజల సంఖ్య నిరంతరము పెరగటంగా నిర్వచిస్తూ ఉన్నాము. దాని ఫలితంగా పట్టణ ప్రాంతంలో నివసించే ప్రజల నిష్పత్తి పెరగటమే కాకుండా పట్టణీకరణ అనే అర్థము చేసుకోవటానికి సులభంగానే అనిపించినప్పటికీ ప్రజలు ఎందుకు పట్టణ ప్రాంతాలకు వలస వస్తున్నారు అని ప్రశ్నించుకోవాలి. దాని కారణాలు ఏమిటి అనేది కూడా మనము తెలుసుకోవాలి. ప్రజలు ఈ యొక్క వలసల ప్రభావితం చేసే అంశాలు కూడా ఎన్నో ఉంటూ ఉంటాయి. ప్రధానంగా పట్టణ ఆర్థిక వృద్ధి కేంద్రాలకి వర్తక వాణిజ్యాలు చేసుకోవడానికి మంచి అవకాశాలు ఈ పట్టణంలో ఉంటూ ఉంటాయి. అవి ప్రజాపాలన కేంద్రాలుగా, విద్యా సంస్థల నిలయాలుగా, విశ్రాంతి సమయాన్ని మంచిగా గడపడానికి, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక కార్యకలాపాలకు నిలయాలుగా ఉంటాయనే ఎన్నో అంశాలు
ఇవన్నీ కూడా పట్టణాలు, నగరాలు పెరగటానికి నిరంతరము దోహదం చేస్తూ ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాలలో కూడా పట్టణీకరణ అనేది విశ్వవ్యాప్తంగా జరుగుతున్న సంఘటన. ఆర్థిక, సామాజిక సేవలను పొందటానికి ఆరోగ్య సంరక్షణ, విద్య, గృహ సదుపాయాలు, ప్రజా ఆరోగ్యము, రవాణా, వ్యాపార అవకాశాలను మెరుగుపరుచుకోవటము వంటి ఇతర ప్రయోజనాలను పొందటానికి ప్రజలు పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్ళటం అనేది సహజంగా జరుగుతూ ఉన్నది. ఈ తర్వాత పట్టణీకరణకు చేసే చోదకాలు ఏంటో మనం ఇప్పుడు పరిశీలిద్దాం. పట్టణ ప్రాంతాలలో పరిశ్రమలు వెల్లివిరేయటము, పెరిగే జనాభాను అక్కవు చేర్చుకోవటము, గ్రామీణ ప్రాంతాలు వైఫల్యం చెందటము, మంచి ఉద్యోగ అవకాశాలు పెరగటము, జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలనే తపన ప్రజలకు కలిగి ఉండటము, సంఘ జీవితము, అదృష్టము కోసం వెతుకులాడటము, మెరుగైన విద్య, వైద్య సదుపాయాలు, సేవలను అవకాశాలు కలిగి ఉండటము లాంటి అంచనాలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళటానికి చోదకాలుగా నిరంతరము ఉపయోగపడుతూ ఉన్నాయి. పట్టణ ప్రాంతాలలో మంచి జీవన ప్రమాణాలు కలిగి ఉండవచ్చు అని ప్రజల నమ్మకం. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్ళటానికి ఈ కారణాలన్నీ, ఈ చోదకాలన్నీ నిరంతరము దోహదం చేస్తూ ఉంటాయి. ప్రపంచంలోని అన్ని దేశాలలో కూడా గ్రామీణ ప్రాంతం కంటే పట్టణ ప్రాంతంలోనే సేవలు పొందే అవకాశము అధికంగా ఉందనుకోవటంలో ఎటువంటి అనుమానం లేదు. ఇలాంటి అవకాశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే అధికంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి మంచి ఉద్యోగ అవకాశం కోసము, విద్య, వైద్య సదుపాయాలు, ఇతర సేవల కోసము ప్రజలు పట్టణాలకు వలసపోవటము నిరంతరము ఒక ప్రక్రియగా జరుగుతూ ఉంటుంది. పట్టణ ప్రాంతాలలో లభించే సేవలలో ప్రధానమైనవి ఉద్యోగ అవకాశాలు, మంచి విద్య, వైద్య సదుపాయాలు మొదలైనవి. కాబట్టి ఎక్కడైనా కూడా ప్రజలు పట్టణాలు, నగరాలు వంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలకు తరలిపోతున్నారంటే దాని ఫలితము పట్టణీకరణ. పట్టణాల పెరుగుదలకు వాటిల్లోని జనాభా సహజ పెరుగుదల కంటే ఈ ప్రాంతంలో జరిగే వలసలే ప్రధాన కారణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఈ పట్టణీకరణకి లక్షణాలు కూడా కొన్ని ఉంటాయన్నమాట. ఇప్పుడు మనము ఆ ప్రముఖ పట్టణీకరణ లక్షణాలను తెలుసుకుందాం. పట్టణీకరణ ఎన్నో విశిష్ట లక్షణాలను కలిగి ఉంటుంది. ఇప్పుడు మనము భారతదేశము నేపథ్యంలో పట్టణీకరణ సరైన విధానంగా అవగాహన చేసుకోవటానికి ఇవి ఎంతో దోహదపడుతూ ఉంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో పట్టణ జనాభా శీఘ్రగతిన పెరగటాన్ని మనము గమనించవచ్చు అన్నమాట. పెద్ద పెద్ద పట్టణాలలో జనాభా పెరుగుదల గణనీయంగా పెరగటంతోనే కాక చిన్న మధ్య తరహా పట్టణాల కంటే పెద్ద పెద్ద పట్టణాలు, నగరాలలో జనాభా అధికంగా కేంద్రీకృతం అవటము మనం చూస్తూ ఉన్నాము ప్రస్తుత పరిస్థితుల్లో. ప్రత్యేకంగా మహానగరాలు, మెట్రోపాలిటన్ సిటీలలో పట్టణ పెరుగుదల రేటు అధికంగా ఉండటాన్ని కూడా మనము గమనిస్తున్నాము. ఈ ప్రాంతాలలోనే జనాభా విస్ఫోటనము జరిగి పట్టణ సముదాయాలు ఏర్పడటానికి దోహదం చేస్తూ ఉన్నాయి. అలానే జనసాంద్రత పెరిగి జనాలు పట్టణ శివారులు అంటే ప్రాంతాలకు తరలి వెళ్ళి శివారు పట్టణాలు ఏర్పాటుకు నిరంతరము దోహదం చేస్తూ ఉంటాయి. దీన్ని ఉపనగరాలు, శాటిలైట్ సిటీస్ అని కూడా పిలుస్తూ ఉంటాం. పట్టణ జనాభా పెరుగుదల గ్రామీణ జనాభా పెరుగుదల కంటే చాలా అధికంగా ఉంటూ ఉంటుంది. మరొక రకంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల ద్వారా జరిగే ఒత్తిడి పట్టణాల పెరుగుదలను ప్రేరేపిస్తూ ఉంటుంది. అయితే పట్టణీకరణ చెందే స్థాయి అన్ని దేశాలలో, ఒక దేశంలోని అన్ని రాష్ట్రాలలో
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ ఒకే మాదిరిగా ఉండదన్నమాట. పట్టణీకరణ నమూనాలో ప్రాంతీయ అసమానతలు కూడా ప్రస్ఫుటమవుతూ ఉంటాయి. భారతదేశంలో ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల కంటే దక్షిణ భారతదేశంలో ఎక్కువ పట్టణీకరణ ప్రక్రియలను మనము చూస్తూ ఉంటాము. ఈ అంశాలను మనం ఇప్పుడు చూద్దాము. వ్యవసాయ సంబంధ కార్యకలాపాలు నిర్వచించుకునే చిన్న చిన్న గ్రామీణ సముదాయాలు, ప్రభుత్వ పనులు, వర్తకము, నిర్మాణము, సత్సంబంధ పనులు చేపట్టే నిమిత్తము పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్ళటం అనేది ఈ యొక్క పట్టణీకరణ ప్రధాన లక్షణంగా మనం చెప్పుకోవాలి. ప్రజా తరలింపు అనేది వ్యవసాయ సంబంధ వృత్తుల నుంచి వ్యవసాయేతర వృత్తులకు జరుగుతూ ఉంటుంది. వ్యవసాయేతర వృత్తులు వారు చేపట్టడం వలన అది నిలుపు సమాంతర వలసలకి దారితీస్తూ ఉంటుంది. పారిశ్రామిక, వర్తక, వాణిజ్య ప్రసారాలు, సేవలు, యంత్రాల వాడకము లాంటివి వ్యవసాయేతర కార్యకలాపాలకు ప్రతిబింబించే ఆర్థిక వ్యవస్థ. పట్టణీకరణ ప్రధాన స్వభావము ముంబాయి, కోల్కతా, చెన్నై, హైదరాబాద్ లాంటి పెద్ద పట్టణ కేంద్రాలలోని మొత్తం జనవాసాలో దాదాపు 1/3 అనధికార జనవాసాలే అని అంచనా వేయబడింది. 1/3 అనధికార జనాభా అని అనేక పరిశోధనల్లో తేలింది. అలాగే మురికివాడలు అధికంగా ఉండటము, పేదరికము, నిరుద్యోగము, దోపిడీ, అసమానతలు, తక్కువ జీవన ప్రమాణం లాంటి పట్టణాల పెరుగుదల ఇతర లక్షణాలుగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ ప్రక్రియ వల్ల కూడా పట్టణీకరణ లక్షణాలలో ప్రముఖంగా మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. తర్వాత సేవల రంగము పెరుగుదలతో పారిశ్రామికీకరణ అంతగా పట్టణీకరణ జరుగుతున్నదే అని మనము గమనించాలి. పట్టణ పెరుగుదలలో సమానముగా నిర్మాణ రంగము పెరగకపోవచ్చు. ఈ విధంగా పట్టణ ప్రాంతము కాలుష్యము, మురికివాడలు, పేదరికము, నిరుద్యోగము, అపరిశుభ్రత, అంటురోగాలు, రవాణా సంబంధాల ప్రమాదాలు, గృహ సమస్య, మంచినీరు, పారిశుద్ధ్యము లాంటి సేవల కొరత, నేర ప్రవృత్తి పెరగటము, దోపిడీ, అసమానతల వంటి లక్షణాలను పట్టణ ప్రాంతాలు నిరంతరము మనకి ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఈ పారిశ్రామిక విప్లవంతో మొదలైన పట్టణీకరణ, దాని పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా జరిగి నేటికది నిరంతరము కొనసాగుతూనే ఉన్నది. దీని పర్యవసానముగా పట్టణాలు, నగరాలలో జనాభా పెరుగుదల కొనసాగుతుండగా గ్రామీణ ప్రాంతాలలో అది తగ్గటం జరుగుతూ ఉన్నది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు ప్రజలు తండోపతండాలుగా తరలి రావడంతో పరిమితముగా ఉన్నటువంటి పట్టణ నివాస స్థలాలపై ప్రభావాన్ని కలుగజేయటమే కాక అది పర్యావరణము, ఆరోగ్య సమస్యలకు నిరంతరము దారితీస్తూ ఉంటాయి. ఆ రకంగా పట్టణీకరణ దానితో పాటు కొన్ని లాభాలు, నష్టాలు కూడా మనము చూస్తూ ఉంటాము. ఈ ప్రయోజనాలకు తీసుకున్నట్లయితే ఈ పట్టణాల వల్ల పారిశ్రామిక విప్లవానంతరము పట్టణాలు, నగరాల పారిశ్రామిక ఉత్పత్తి కేంద్రాలను అతి సమీపంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. నగరాలలో పట్టణీకరణ వ్యాసార్థము, వర్తక వాణిజ్యాలు విలసిల్లడానికి దోహదం చేస్తూ ఉన్నది. ఉత్పత్తితో ముడిపడి ఉంటుంది. పట్టణాలు, నగరాలు గ్రామీణ ఉత్పత్తులను మార్కెట్ కేంద్రాలుగా వివిధ వస్తు సేవల వినియోగదారులకు ఒక కలయిక కేంద్రంగా కూడా ఇవి పనిచేస్తూ ఉంటాయి. అలానే పట్టణాలు విద్య, వైద్య, ఆరోగ్య శాస్త్ర, సాంకేతిక విజ్ఞానానికి, సాంస్కృతిక కార్యకలాపాలకి నిలయాలుగా కూడా ఇవి మారుతూ ఉంటాయి అన్నమాట. పట్టణీకరణ వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడి రవాణా, కమ్యూనికేషన్ సదుపాయాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి.
సాంకేతిక పరిజ్ఞానము మెరుగుపడి పట్టణ వాసులు జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడటానికి దోహదం చేస్తూ ఉంటాయి. స్థూల దేశీయ ఉత్పత్తిపై వృద్ధి అనేది పట్టణీకరణతో చేయి కలిపి సాగాల్సిన పద్ధతే అని అనేక కోణాల్లో మనం రుజువు చేసుకుంటూ ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా కూడా పట్టణ ప్రాంతాలే తమ జాతీయ స్థూల దేశీయ ఉత్పత్తిలో 4/3 మూడవ వంతు ఆదాయాన్ని ఈ పట్టణాలు సమకూరుస్తూ ఉన్నాయనేది కూడా ఇక్కడ ప్రముఖంగా మనం గమనించవలసిన విషయము. పట్టణీకరణ మూలంగా కలిగే ఆర్థిక ప్రయోజనాలు ఏమనగా సేవా రంగము, మౌలిక సదుపాయాలలో వృద్ధి సాధించటము, వర్తక వాణిజ్య రంగాలలో వృద్ధి, పెరిగిన ఉత్పాదకత, పర్యావరణ రంగాన్ని ప్రోత్సాహము మున్నగునవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. సామాజిక ప్రయోగాల విషయంలో ఆలోచిస్తే పట్టణీకరణ వల్ల విద్యా సదుపాయాలు మెరుగుపడటము, లింగ సమానత్వము, మహిళా సాధికారిత, సాంకేతిక పరిజ్ఞానము వ్యాప్తి చెందటము, ఆరోగ్య సదుపాయాలు అందుబాటులోకి రావటము, జీవన ప్రమాణాలు మెరుగుపడటము, సామాజిక సాంస్కృతిక ఐక్యత సాధించటము మొదలైనవి ప్రముఖంగా పేర్కొనాలి. రాజకీయ పరంగా ఆలోచిస్తే పట్టణీకరణ మూలంగా విధాన రూపకల్పనలో సమాజ భాగస్వామ్యానికి, ప్రజా చైతన్యానికి ఇది మార్గం ఏర్పరుస్తుంది. పట్టణీకరణ మూలంగా అనేక ప్రయోగాలు ఇలా మనం చూస్తూ ఉన్నామనేది చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత దీని వల్ల కూడా ఈ పట్టణాల వల్ల మనకి లాభాలు అనేకంగా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లో మెరుగైన జీవన ప్రమాణాలను మనం ఏర్పరచుకోగలుగుతాము. ఇక్కడ ఆరోగ్యము, సాంస్కృతిక కార్యకలాపాల వంటి పౌర సేవలు అందుబాటులో రావటం వల్ల గ్రామీణ ప్రాంతంలోని ఇతర సౌకర్యాలు పట్టణాలలో కల్పించబడుతూ ఉంటాయి. పెట్టుబడుల ద్వారా, పారిశ్రామిక వాడల ఏర్పాట్ల ద్వారా, వర్తక వాణిజ్యాలు, పర్యాటకము ద్వారా ఆర్థిక అభివృద్ధి జరుగుతూ ఉంటుంది పట్టణాలలో. వినోదభరిత జీవన విధానము, ఇక్కడ సమయము, విశ్రాంతి సమయము, కాలక్షేపం కోసము నుంచి సామాజిక జీవనం కోసము ఇవి పట్టణాలు నిరంతరము తోడ్పాటు అందిస్తూ ఉంటాయి. భిన్న సంస్కృతులు, ప్రాంతీయ నైపుణ్యం గల ప్రజల పట్టణాలకు రావటంతో వారితో సంబంధాలు ఏర్పడి ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకోవటము, ఒకే సముదాయంలో కలిసి ఉండటము వలన మంచి సామాజిక సమైక్యతకి ఈ పట్టణంలో ఉన్న ప్రజల మధ్య ఇవి దోహదం చేస్తుంది. సమైక్యతకు, దేశ అభివృద్ధికి అవసరమైన మానవ వనరులను సమకూర్చటంలో నాణ్యమైన విద్యా సంస్థలు, విజ్ఞాన కేంద్రాలుగా నిలయమై పట్టణాలు దేశాభివృద్ధికి పాటుపడే అవసరమైన మానవ వనరులను సమకూర్చడానికి ఇవి నిరంతరము దోహదం చేస్తూ ఉంటాయనేది గ్రహించాలి. జనవాసాల మధ్య అవసరమైన రవాణా సదుపాయాలను కల్పించి వివిధ సమూహాలు ప్రజల మధ్య సమాచార మార్పిడికి అవసరమైన కమ్యూనికేషన్ల వ్యవస్థను పట్టణాలు నిరంతరం కల్పించి ఇలా అనేక రకాల ఉపయుక్తమైన పనులున్నాయి ఈ నగరాల వల్ల. కానీ ఈ నగరాల వల్ల సామాజికంగా కొన్ని నష్టాలు కూడా జరుగుతుంటాయి. అవి ఏంటో తెలుసుకుందాం. పట్టణీకరణ వల్ల తనతో పాటు కొన్ని సమస్యలు, దుష్ఫలితాలు చూస్తూ ఉంటాం. పెరిగే పట్టణ జనాభా, స్థలాల వంటి భౌతిక వసతులపై ఎనలేని ప్రభావాన్ని కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలోని పట్టణ ప్రాంతాలలో జనాభా కిక్కిరిసిపోవటం లాంటి సమస్య నిరంతరము మనం చూస్తూ ఉన్నాము. వలసలు పెరగడంతో అద్దె ఇళ్ళు దొరకకపోవటం లాంటి ఇండ్ల సమస్యని ఎదుర్కొంటూ ఉంటాము. ప్రపంచంలోని అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో 50% పైబడి నిరుద్యోగ యువత పట్టణాలు, నగరాల్లోనే ఉంటున్నారు. ఆ తర్వాత పట్టణాలు, నగరాలలోని పేదరికము, మురికివాడల పట్టణీకరణ ఫలితాలుగా మనం చెప్పుకోక తప్పదు.
గృహ నిర్మాణానికి భూములు దొరకకపోవటము, లేదా దాని ఖరీదు బాగా పెరగటం వల్ల కొనలేని పరిస్థితుల్లో వలస ప్రజలు నాణ్యత లేని సేవలు, తక్కువ జీవన ప్రమాణాలు గల పేదల బస్తీలలోనూ లేక మురికివాడల్లోనూ నిరంతరము స్థితిపడటం అనేది మనం చూస్తూ ఉన్నాము. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు నిరంతరంగా జరగటంతో ఉన్న మురికివాడలు పరిమాణము పెరగటము, లేదా మరొక కొత్త మురికివాడ ఏర్పాటు కావటము జరుగుతూ ఉన్నది. కిక్కిరిసిన జనాభా, మురికివాడలు, కొరవడిన పారిశుధ్యము, ఆరోగ్య సమస్యలతో రోగాల వ్యాప్తికి ఇవి నిరంతరము దోహదం చేస్తూ ఉన్నాయి. దీనికి అదనంగా అవసరానికి సరిపడని నీటి సరఫరా, అస్తవ్యస్తమైన మురుగునీటి పారుదల సమస్యలు మరింత జటిలం చేస్తూ ఉన్నాయనేది కూడా మనము గ్రహించాలి. ఇవన్నీ సమష్టిగా అనారోగ్యము, రోగాలు, సత్సంబంధమైన ప్రమాదాలకు హేతు అవుతూ ఉన్నాయి. అవి ఆరోగ్య సమస్యలు, పర్యావరణ కాలుష్యము మొదలైన సమస్యలకు నిరంతరము దోహదం చేస్తూ ఉన్నాయి. రోజు 24 గంటల నీటి సరఫరా, త్రాగే నీరు కొరత ఉండటం వలన ఆరోగ్య క్షీణతకు, రోగాల వ్యాప్తికి ఇవి నగరాలు నిరంతరం దోహదం చేస్తూ ఉన్నాయి. దీనికి తోడు మురికి నీటి సరఫరా సరిగా లేకపోవటం వల్ల ప్రజలు ఈ పట్టణ ప్రాంతంలో మురికివాడల్లో నివసించే ప్రజలు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. శీఘ్రగతిన జరిగే పట్టణీకరణ గృహ సంబంధమైన సమస్యలను దోహదం చేయటమే కాక మురికివాడల్లో ఇది మరింత సంక్లిష్టత చెంది పరిష్కరించబడనంత, అంటే మనం పరిష్కరించడానికి వీలు లేనంత సమస్యలను ఈ పట్టణీకరణ, నగరాల పెరుగుదల, పట్టణాల పెరుగుదల వల్ల నిరంతరము జరుగుతున్నది. పట్టణ ప్రాంతాలు అంటే పాత పరిచయాలు లేకపోవటము, ఎవరెవరో తెలియకపోవటంతో అవి కొన్ని సందర్భాలలో నేరాలకు పురుగొల్పుతూ ఉంటాయి. కిక్కిరిసిన జనాభా, నిరుద్యోగము, నేర ప్రవృత్తి పెరగటానికి మరింత నిరంతరము దోహదం చేస్తూ ఉంటాయి. గ్రామాల నుంచి పట్టణాలకు ప్రజలు తరలి రావటంలో గ్రామీణ ప్రాంతంలో పనివారుల కొరత ఏర్పడి వ్యవసాయ కార్యకలాపాలపై మిక్కిలి ప్రభావాన్ని కనపరుస్తూ వ్యవసాయ రంగంలో ఉత్పాదకత తగ్గిపోవడానికి నిరంతరము అన్ని ప్రాంతాలలో దోహదం చేస్తూ ఉన్నది. నిరుద్యోగిత అధికంగా ఉండటం వలన అవినీతికి, నేరాల పెరుగుదలకు కూడా ఈ నగరాలు దోహదం చేస్తూ ఉన్నాయి. పట్టణీకరణ వలన ఆర్థిక, సామాజిక, పర్యావరణ సంబంధమైన దుష్ఫలితాలు కూడా అనేక విధాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఆర్థిక పరంగా ఆలోచిస్తే పట్టణీకరణ వలన పేద, ధనిక వర్గాల మధ్య అసమానతలు పెరగటము, జీవన వ్యయం పెరగటము, ఇక్కడ నీరు వంటి కొరతలు, వనరులపై సంఘర్షణ లాంటివి ఏర్పడటము నిరంతరము నగర ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాము. సామాజిక సమస్యల్లో ప్రధానమైనవి కిక్కిరిసిన జనాభా, మురికివాడలు, పేదరికము, ఇండ్ల కొరత, పెరుగుతున్న నేర ప్రవృత్తి, ఆరోగ్య సమస్యల ప్రభావంపై ఒత్తిడి, అంటువ్యాధులు పరివ్యాప్తి, మందుల దుర్వినియోగము అంటే డ్రగ్స్ అబ్యూజ్ అన్నమాట, జీవన విధానంతో స్పందించే రోగాలు అనేక రకంగా పెరుగుతూ ఉంటాయి. పర్యావరణ సంబంధ సమస్యలలో గాలి, భూమి, నీటి కాలుష్యము, వ్యర్థ పదార్థాల నిర్వహణ సమస్య, మురుగునీటి పారుదల, నివాస యోగ్య స్థలాలు, జీవ వైవిధ్యము దెబ్బతినటము, వన సంరక్షణ లేక వన్య మృగాలు క్షీణించిపోవటం అనేది అన్నీ కూడా ఈ నగరాల వల్లే జరుగుతున్నాయి అనేది మనము గమనించవలసిన విషయము. ఈ విధంగా ఈ అర్బన్ ఇండియా అనేది అనేక మనకి విషయాలు, లాభాలు, నష్టాలు కూడా మనకి తెలుస్తూ ఉన్నది. పట్టణీకరణ యొక్క కొలతలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మనం తెలుసుకుందాము. పట్టణీకరణ అనేది గ్రామాల నుంచి పట్టణాల, వలస నగరాలకు
వారి యొక్క ప్రజల కదలికగా మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. దాన్ని మనం ప్రజల కదలికనే వలస అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఈ పట్టణవాదము అనేది ఒక జీవన విధానము, మరియు అది సామాజిక సంబంధాలు మరియు వ్యక్తిత్వాలను నిరంతరము ప్రభావం చేస్తూ ఉంటుంది. ఈ యొక్క సామాజిక ప్రక్రియగా పట్టణీకరణ ఎలా జరుగుతూ ఉన్నట్లయితే, ఈ యొక్క వేరియబుల్స్లో ఒకటి మిగుల ఆహార ఉత్పత్తి మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, జీవనాధార ఉత్పత్తి మరియు మిగుల ఉత్పత్తికి మార్చడం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్తూ ఉంటాం. గ్రామీణ స్థావరాలలో పోలిస్తే పట్టణ కేంద్రాలు ఎక్కువ జనాభా, అధిక జనాభా సాంద్రత మరియు ఎక్కువ సామాజిక భేదాన్ని కూడా కలిగి ఉంటాయనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. సామాజిక, సాంస్కృతిక, పారిశ్రామిక, వాణిజ్య, మత, కళాత్మక విధులను మరియు సైనిక, రాజకీయ లేదా పరిపాలనా విధులను ఈ పట్టణంలో ఎక్కువ కలిగి ఉంటాయనేది కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పట్టణ కేంద్రాలు కూడా కేంద్రీకృత రాజకీయ అధికారంతో సంబంధం కలిగి ఉంటూ ఉంటాయి, మరియు పరిపాలనా ప్రయోగాల కోసము పట్టణ క్షేత్రాలలో వ్యక్తుల సంఖ్యను లెక్కించాల్సిన అవసరం ఉన్న రాష్ట్రము, పట్టణవాదము, బ్యూరోక్రసీకి మరియు పూర్తి సమయము ప్రతిపాదికన నిర్వాహకులుగా ఉండే వ్యవస్థలకు దారితీస్తుంది. బ్యూరోక్రాటిక్ యొక్క మొట్టమొదటి తరగతి చైనాలోని మాండలిన్స్గా గుర్తించబడుతూ ఉంటాం. ఇక్కడ పట్టణీకరణ ఆలోచన మరింత ఖచ్చితమైనది, అర్థవంతమైన, వ్యాపకంగా పెంపుదల యొక్క సైద్ధాంతిక భావాలను ఉపయోగించి మనము అనేక విషయాలను వివరించుకున్నాం అన్నమాట. ఇక్కడ లూయిస్ వర్త్ అనే ఒక ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఈ పట్టణాలు ఎంత వేగవంతంగా అర్బనిజంకి దారితీస్తున్నాయి, పట్టణానికి సమీపం ఉన్న గ్రామాలన్నీ కూడా ఉపనగరాలుగా, శాటిలైట్ సిటీస్గా ఎలా రూపుదిద్దుకున్నాయి అనేది ఈ యొక్క లూయిస్ వర్త్ తన యొక్క పట్టణత్వము, జీవన విధానం అనే దాంట్లో తెలియపరిచారనమాట. ఈ యొక్క నగర ప్రభావాలు నగరము కంటే విస్తృతంగా ఉన్నాయని ఈయన తెలియపరిచారు. ఆ విధముగా నగరము చుట్టుపక్కల గ్రామాలను, మరింత మాలమూల సమాజాలు కూడా తన కక్షలోకి ఈ పట్టణాలు లాగుతూ ఉంటాయి. ఒక పట్టణం ఏర్పడిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్ చూసినట్లయితే, హైదరాబాదు నగరంగా ఒక పెద్ద నగరంగా ఏర్పడింది, అది మనందరికీ తెలిసిన విషయమే. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా నగరాలుగా నూతన పోకడలు సంతరించుకున్నాయి. ఈ హైదరాబాద్ నగరము ఆ గ్రామాలను కూడా తమ కక్షలోకి లాగి ఒక ఉపనగరాలుగా మనకి తీర్చిదిద్దబడ్డాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఎంత జనాభా ఒత్తిడి ఏర్పడుతుందో, ఈ హైదరాబాదు చుట్టూ ఉన్న గ్రామాలు కూడా అటువంటి జనాభా విస్ఫోటం అనేది మనం చూడగలుగుతూ ఉంటాం. ఎందుకంటే నగరంలో ఉండలేని, అంటే తక్కువ ఉద్యోగస్తులు, తక్కువ కార్మికులు ఈ యొక్క పారిశ్రామికీకరణ వలన ఆ ఉపనగరాలు, అంటే నగరానికి ఆనుకున్న గ్రామాలలో నివాసం ఉండి ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయం. పట్టణీకరణ అనేది సాంస్కృతిక, సామాజిక, మానసిక ప్రక్రియను మనకి సూచిస్తూ ఉంటుంది. దీని ద్వారా ప్రజల యొక్క ప్రవర్తన విధానాలలో అనేక రకాలైన మార్పులు జరుగుతూ ఉంటాయి. పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ పాశ్చాత్య దేశాలలో ఉద్భవించి వలసవాదము మరియు ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారీ విధానం ద్వారా ప్రపంచమంతా పట్టణీకరణలాగా ప్రపంచాన్ని ప్రాంతీకరణ వరకు ఇది మలిచిందనేది మనం చెప్పుకోవచ్చు. అంటే పట్టణాలు నిరంతరము అభివృద్ధి చెందిన తర్వాత ఇవన్నీ కూడా, ఈ పట్టణాల్లో ఉన్న జనాభా అంతా కూడా వెస్టర్నైజేషన్, అంటే పాశ్చాత్యీకరణ భావాలకి అనుగుణంగా జీవిత విధానాన్ని మలుచుకుంటారు అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. పూర్వ స్వతంత్ర భారతదేశంలో, ఇప్పుడు మనకి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు, అక్కడ వాళ్ళకి బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళ పరిపాలన
కి అనుగుణంగా ఎక్కడైతే నీటి ప్రవాహ ప్రాంతాలు అంటే నదులు, సముద్ర తీర ప్రాంతాలని అభివృద్ధి చేసుకున్నారు. అక్కడ ఆ పరిస్థితుల్లో స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాదుల కాలంలో కొంతమంది జనాభా అంటే వాళ్ళకి ప్రభుత్వానికి ఉపయోగపడే జనాభాని ఈ నగర ప్రాంతంలో ఉండేవాడు. ఆ దగ్గర ఉన్న గ్రామ ప్రాంతాల నుంచి వర్తక వాణిజ్యాలు ఈ నగర ప్రాంతంలో చేసుకుంటూ ఉండేవాడు. దీనివల్ల మళ్ళీ ఈ వర్తక వాణిజ్యాలు చేసుకున్న పిలుపు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, నగరాల్లో నివాస ప్రాంతాలు ఉండవు కదా వారికి, అందుకని తిరిగి గ్రామ ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు. కానీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, పూర్వ స్వతంత్ర భారతదేశంలో పరిస్థితి ఆ విధంగా ఉంటే ఇండిపెండెన్స్ ద్వారా అనేక పట్టణాలలో ఈ యొక్క పారిశ్రామిక ఉత్పత్తుల కేంద్రాలు తయారైపోయాయి. ఈ యొక్క పారిశ్రామిక ఉత్పత్తుల కేంద్రాలు తయారవటం వల్ల ఈ యొక్క కార్మికులు కూడా ఈ యొక్క పరిశ్రమలలో పనిచేయడానికి కావాల్సి వచ్చిందనమాట. అటువంటప్పుడు గ్రామ ప్రాంతంలో ఉన్న ప్రజలు అందరూ కూడా పట్టణానికి మెల్లిమెల్లిగా వలస రావటం జరిగి అన్స్కిల్డ్ వర్కర్స్గా వీరు ఈ పారిశ్రామిక రంగాలలో పనిచేస్తూ జీవన పరిస్థితులు మెరుగుపరుచుకుంటూ స్కిల్డ్ వర్కర్స్గా ఏర్పడటానికి ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం, ఎక్కువ టైం తీసుకుంటుంది. వాణిజ్యము మరియు తయారీ పట్టణాలు, ఈ యొక్క సాంప్రదాయ పట్టణాల వర్గీకరణకు వచ్చినట్లయితే మొదటిది వాణిజ్యము మరియు తయారీ పట్టణాలు. నగర పట్టణ ఈ యొక్క విషయాలకు వచ్చినట్లయితే ఒక నగరము ఒక సాధారణ పటిష్టమైన పట్టణము, లోతట్టు వాణిజ్యము ఒక ముఖ్యమైన కార్యకలాపంగా ఉంటూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ వ్యాపార కులాలు, వైశ్యులు నగరము మరియు ఆభరణాలు, సంపద, పట్టు, పరిమళ ద్రవ్యాలు మరియు ఇతర వస్తువులతో నిండి ఉంటుంది. వీరి యొక్క నగర ప్రాంతంలో ఉన్న షాపులన్నీ కూడా ద్రోణముఖ, ఖేత మొదలైనవి కూడా చిన్న సైజు వ్యాపార కేంద్రాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క కళాకారులతో కూడిన మార్కెట్ పట్టణము మరియు వ్యాపారులు మరియు యాత్రికుల కోసము విశ్రాంతి స్థలాలు కూడా ఈ నగర ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి. అంటే దాన్ని హోటల్స్ అనుకుంటాం. అంటే వ్యాపారవేత్తలు వచ్చి ఒకే రోజులో వెళ్ళిపోరు కదా, వాళ్ళు ఆ ప్రాంతంలో కొన్నాళ్ళు ఉండి వాళ్ళ వర్తక వ్యాపారాలన్నీ చూసుకొని కొన్ని రోజుల క్రితం వెళుతూ ఉంటారు. అంటే రిక్రియేషన్ సెంటర్స్, హోటల్స్ ఇటువంటివి ఏర్పడుతూ ఉన్నాయి. రెండవ విషయానికి వచ్చేట్లయితే రాజకీయ మరియు సైనిక పట్టణాలు. ఈ నగరాలు మనం ముందు చెప్పుకున్నాము, అంటే పూర్వ భారతదేశంలో నగరాలన్నీ కూడా రాజకీయ అంటే రాజులు, ఉన్నత వర్గం వాళ్ళు, లేకపోతే సైనికులు, ఆ రాజ్యంతో యొక్క సంబంధమైన పనులు చేసేవారు మాత్రమే నగర ప్రాంతంలో ఉండేవారు. తక్కువ అందరూ కూడా గ్రామ ప్రాంతంలో ఉండి వర్తక వాణిజ్యాల కోసమే, మార్కెట్ సదుపాయాల కోసము నగరానికి వస్తూ ఉండేవాడు. తర్వాత విద్య లేదా యాత్రికులు మరియు దేవాలయ పట్టణాలు, ఇది ఒక పరిస్థితి. విద్య ఎక్కడున్నది, యాత్రికులు అంటే పుణ్యక్షేత్రాలు ఉంటే దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు కనుక ఉన్నట్లయితే నది, గంగా, యమున, కృష్ణ ఇటువంటి తుంగభద్ర అంటే ప్రముఖ నదులు ఉన్నట్లయితే ఈ యొక్క నదీ ప్రాంతాలకి వలస అంటే విహారయాత్రలకు వచ్చి దేవాలయాలను సందర్శించుకొని వెళ్తూ ఉండేవారు. విద్యా వ్యవహారం అంటే చదివించుకోవాలి అనుకున్న ఉన్నత వర్గం వస్తువులందరూ కూడా ఈ నగర ప్రాంతానికి వలస వచ్చి విద్యా ప్రమాణాలను వాళ్ళ పిల్లలకి పెంచుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా 3 రకాలుగా నగరాలని వర్గీకరించారు. తర్వాత ప్రాచీన మరియు మధ్యయుగ భారతదేశంలో పట్టణీకరణ. మొదటిది రాజకీయ మరియు జనాభా ఏ విధంగా ఉన్నదో తెలుసుకుందాం. వివిధ రాజకీయ పాలనల పెరుగుదల మరియు పతనము మరియు భారతదేశం యొక్క సాంస్కృతిక చరిత్ర పట్టణీకరణ ప్రారంభ ప్రక్రియలను నిరంతరము ప్రభావితం చేసింది అన్నమాట. ఇక్కడ ఈ పట్టణ కూర్పు పాలకుడు మరియు అతని బంధువులు మరియు అనుచరుల చుట్టూ నిర్మించబడి ఉండేది. దీన్ని సూత్రప్రాయ ఆసక్తులు, వారి సమీపంలోని వ్యవసాయ కార్యకలాపాలు మరియు వాటి నుంచి సేకరించబడిన మిగులుపై ఈ యొక్క కార్యకలాపాలన్నీ ఏర్పరచబడుతూ ఉంటాయి. రెండవది ప్రాదేశికము. సాంప్రదాయ పట్టణాల యొక్క ముఖ్యమైన భౌతిక లక్షణము
గోడలు మరియు రక్షణ కందకాల రూపంలో కోటలను అంటే కోటలని నిర్మిస్తూ ఉంటారన్నమాట. దీనివల్ల ఇక్కడ మనకి కోటలు ఎవరు ఉంటారు? ధనిక వర్గము, రాజులు, సామంత ప్రజలు, ఆ రాజుకి సంబంధించిన ముఖ్యమైన బంధుగణాలు ఉంటూ ఉంటారు. తర్వాత రెండో పాయింట్కి వచ్చేటప్పుడే ఆర్థిక మరియు సామాజిక సుస్థిర చరిత్ర అంతటా రాజ్యాలు పెరిగాయి, రాజ్యాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. మరియు పతనం అవుతున్నప్పుడు సాంప్రదాయ నగరాలు, సామాజిక మరియు ఆర్థిక సంస్థలు గణనీయమైన స్థిరత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. అంటే ఈ రాజ్యాలు స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. కోటలుగా ప్రముఖ భవనాలను ఏర్పరచుకొని రాజ్యానికి సంబంధించిన పనిచేసే వాళ్ళందరూ ఒక ప్రదేశంలో, మంత్రులు, ప్రధానమంత్రులు, సైనికులు, శిక్షణ, కోశాధికారి, కోశాగారము, ఆహార ధాన్య భండారము, ఇవన్నీ కూడా నగర ప్రాంతంలో ఉంటాయి. రాజులకి అతి సమీపంలో ఉంటాయి. నిరంతరము వీటిని రక్షించుకుంటూ ఈ యొక్క క్షామము జరిగినప్పుడు ఈ ఆహార ధాన్యాలను, ఈ యొక్క వనరులను ప్రజలకు పంచుతూ ఉండేవాళ్ళు. వీటిని ప్రముఖ నగరాలుగా, రాజ్యాలుగా మనము ఇక్కడ చెప్పుకుంటాం. వలసవాదం కింద పట్టణీకరణ ప్రక్రియ ఎలా జరిగింది అన్నట్లయితే, వలసవాదం కింద పట్టణీకరణ యొక్క కొత్త ప్రక్రియ విద్య వ్యాప్తి మరియు కొత్త సంస్థల స్థాపనతో పట్టణాలను కేంద్రాలుగా మార్చింది. ఉపాధ్యాయులు, పాత్రికేయులు, న్యాయవాదులు మొదలైన ఉద్యోగాలు కొత్త ప్రపంచ దృష్టికోణంకి తీసుకురాయబడ్డాయి. పట్టణ కేంద్రాలు క్రమముగా కొత్త సామాజిక మరియు రాజకీయ ఆలోచనలు, విభిన్న ఆర్థిక కార్యకలాపాలు మరియు భిన్నమైన జనాభా కేంద్రాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయనేది మనం ఇక్కడ ఈ ప్రక్రియ పద్ధతిలో తెలుసుకోవచ్చు. వలసవాదము కింద పట్టణీకరణ ఏ విధంగా జరిగిందో మనము ఈ ప్రక్రియలో తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత స్వతంత్ర భారతదేశంలో పట్టణీకరణ ఇది కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఇక్కడ ఎంతమంది జనాభా ఉండాలనేది కూడా ముందు పాయింట్స్లో మనం చెప్పుకున్నాం అన్నమాట. చట్టబద్ధమైన పట్టణాలు అంటే పట్టణము ఎలా ఉన్నది, ఎలా ఉండాలి అనేది ఏర్పరచబడ్డ పట్టణాలు. ఇంత వైశాల్యం ఉండాలి, ఈ సౌకర్యాలన్నీ ఉండాలి, ఆరోగ్య విద్యాపరమైన పరిపాలనాపరమైన బిల్డింగ్స్ ఉండాలి, వైద్య సదుపాయాలు ఉండాలి, రిక్రియేషన్ ఫెసిలిటీస్ ఉండాలి. ఈ విధమైన పట్టణం ఎలా ఉండాలనేది అన్ని దేశాలలో ఒక ప్రత్యేకమైన అవగాహన అనేది ఏర్పడుతూ ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత ప్రాదేశిక అసమానతలో ప్రధానముగా అసమతుల్యం అంటే పట్టణాలలో అసమతుల్యాలు ఉంటాయి, కొన్ని ప్రాధాన్యతలు కూడా ఉంటూ ఉంటాయి. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాదేశికము అనేది మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఆ యొక్క ఢిల్లీ, బొంబాయి, చెన్నై, కల్కటా, మరి హైదరాబాద్ అంటే ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. వృత్తిపరంగా అనేక రకాల వృత్తికి చెందిన వాళ్ళు ఇక్కడ వ్యక్తులు మనకు అంటే స్కిల్డ్ వర్కర్స్ లభిస్తూ ఉంటారు. అన్స్కిల్డ్ వర్కర్స్ వలన ఈ యొక్క కొరత వలన అందరూ కూడా గ్రామ ప్రాంతంలో ఉన్న ప్రజలని ఆకర్షిస్తూ ఉంటారు. గ్రామ ప్రాంతంలోని ప్రజల మీద ఆధారపడి అది లేబరర్గా ఈ యొక్క శ్రామికుల మీద ఆధారపడి పట్టణ ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు నిరంతరము ఎంతో పెరిగిపోతూ ఉంటాయనేది ఈ ప్రక్రియ పద్ధతిలో మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఆర్థికం, నగరాల యొక్క ఆర్థిక వ్యవస్థ అనేక పన్నుల రూపంతో, పారిశ్రామిక ఉత్పత్తులతో, రాజకీయ పరిపాలనా విభాగాలతో, రాజకీయ పద్ధతుల్లో ఈ అనేక రకాల ప్రక్రియలతో ఈ యొక్క పట్టణాలు నిరంతరము కొత్త కొత్త హంగులు కలిగి ఉండి పట్టణానికి ఆకర్షిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఎన్ని మెడికల్ హాస్పిటల్స్ డెవలప్ అయినాయి కరోనా తర్వాత. మెట్రో లైన్ అంటే రవాణా సౌకర్యాలు డెవలప్ అయిపోయినాయి, మెడికల్ ఫెసిలిటీస్ డెవలప్ అయినాయి, ఎన్నో యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ వల్ల విద్య అనేది వ్యాప్తి చెందటము వల్ల ఎంతో మంది అంటే గ్రామ ప్రాంతం నుంచి ఇక్కడ వనరులు ఉన్నాయి. హైదరాబాద్లో మనకి ఏంటి అనేక యూనివర్సిటీస్ ఉన్నాయి. అందరూ ఇక్కడికి వచ్చి విద్యని అభ్యసించడం, రిక్రియేషన్ ఫెసిలిటీస్, వైద్య సదుపాయాలు, రాజకీయ పరిస్థితుల సమాహారము అన్నీ ఇక్కడ ఉండటం వల్ల నిరంతరము ఇక్కడ ప్రజలు రావటము పోవటము
వాణిజ్యాలు, అనేక వివిధ పనుల వల్ల ఆర్థిక పరిపుష్టిని ఇవి ఏర్పరచుకోగలుగుతాయి. సామాజిక సాంస్కృతిక కార్యకలాపాలు నిరంతరము మనకు జరుగుతూ ఉంటాయి. రవీంద్ర భారతి, త్యాగరాజ గాన సభ, శిల్పారామము ఈ ప్రక్రియలో తీసుకున్నట్లయితే మన సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరము మనం చూడటం వల్ల సాంస్కృతికి అభివృద్ధికి, సామాజిక పెరుగుదలకి ఇవి మనకి దోహదం చేస్తూ ఉంటాయి అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ రూరల్ అర్బన్ కంటిన్యూటీ అనేది ఒక ప్రక్రియ పద్ధతిలో మనం తీసుకున్నట్లయితే నిరంతరము ఈ యొక్క పద్ధతి వల్ల ఇక్కడ నిగర ప్రాంతం, నగరం ఉన్నది, హైదరాబాద్ ఉన్నది, చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా హైదరాబాద్ లాగా అయిపోయింది, అంటే పట్టణీకరణ చెందింది. ఆ గ్రామాలలో అంటే ఇక్కడ అద్దెలు ఎక్కువగా రేటు ఉండటం వల్ల ఇక్కడ పనిచేసే స్కిల్డ్ వర్కర్స్ కానీ, అన్స్కిల్డ్ వర్కర్స్ కానీ జీతం మీద ఆధారపడి పనిచేయటం వల్ల వాటికి ఆర్థిక పరిస్థితులు బేరీజు వేసుకొని అంటే పట్టణానికి దూర ప్రాంతంలో ఉండి మళ్ళీ ప్రొద్దున ఉదయం వచ్చి సాయంత్రానికి వెళ్తూ ఉంటారు. దీనివల్ల ఏంటి, అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది, రవాణా సౌకర్యాలు మెరుగుదల ఏర్పడుతూ ఉంటుంది. దీనివల్ల ఈ యొక్క పట్టణానికి ఆనుకున్న గ్రామాలన్నీ కూడా పట్టణీకరణ పొందటం వల్ల ఇక్కడ ఏమున్నదో అక్కడ కూడా అదే ఉన్నదనే ఉద్దేశంతో ప్రజలు వీలైనంత వరకు కట్టడి ఏర్పడటానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. దీన్ని మనం ఉప నగరాలని కూడా పిలుస్తూ ఉన్నాం అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ నగరీకరణ ప్రక్రియ వల్ల అనేక పద్ధతుల్లో పట్టణాలను మనం చూస్తూ ఉన్నాం. చట్టబద్ధమైన పట్టణాలు, మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్, కంటోన్మెంట్ బోర్డు, నోటిఫైడ్ ఏరియాస్, ఏరియా కమిటీస్ మొదలైనవన్నీ కూడా ఈ పద్ధతిలో ఉంటూ ఉంటాయి. ఇక్కడ జనాభా గణన పట్టణాలు మునిపటి జనాభా లెక్కల ప్రకారము కనిష్టంగా 5,000 మంది ఉన్న జనాభా ఉన్న గ్రామాలు, కనీసము 75% మంది పురుషులు వ్యవసాయేతరుల కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు. మరియు జనాభా సాంద్రత కనీసం చదరపు కిలోమీటర్కి ఎన్నని చెప్తున్నాము, 400 మంది ఉండాలనే దృక్పథాన్ని చెప్పుకుంటున్నాము. అర్బనైజేషన్కి 1 లేదా అంతకంటే ఎక్కువ పట్టణాలను కలిగి ఉండే నిరంతర పట్టణ వ్యాప్తిగా మనం చెప్పుకో. ఇక్కడ దీన్ని మనము అర్బన్ గ్రోత్ అంటే పట్టణాలన్నీ కూడా నిరంతరము పెరిగిపోతూనే ఉంటాయి. ఇది పెరుగుదల లేని పట్టణంగా మనం ఏ పట్టణాన్ని మనం బేరీజు వేసుకోలేమన్నమాట. కాబట్టి నిరంతరము ఈ పెరుగుదల వల్ల, అనేక ప్రక్రియా పద్ధతుల వల్ల ఈ పట్టణ అభివృద్ధి, అర్బన్ ఇండియా అనేది ఒక కొత్త కాన్సెప్ట్గా మనం చెప్తూ ఉంటాం. ఈ యొక్క అర్బన్ ఇండియాలో మనం ప్రముఖంగా చెప్పుకునేది సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల మెరుగుదల ప్రముఖంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత రాజకీయ కేంద్ర కలాపాలకి పట్టణమే ప్రముఖ కారణం. ఇక్కడే మనకి అసెంబ్లీ ఉన్నది, ఇక్కడే కౌన్సిల్ ఉన్నది. అంటే రాజకీయ కార్యకలాపాలన్నిటికీ ఈ యొక్క అర్బన్ అంటే నగర ప్రాంతము ప్రముఖంగా ఉంటుంది. ప్రముఖ నాయకులు, నిరంతర పర్యవేక్షణ, న్యాయ వ్యవస్థ, ఈ యొక్క పాలనాపరమైన న్యాయబద్ధమైన అంటే పాలకులకి ప్రజలకి రక్షణ కవచము, పోలీస్ వ్యవస్థ ఇక్కడ ఉండటం వల్ల, ఇన్ని సదుపాయాల వల్ల నిరంతరము ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా ఆర్థికంగా మెరుగుపడిన వాళ్ళందరూ కూడా పట్టణ ప్రాంతంలో నివసించాలనే దృక్పథాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల అర్బన్ ఇండియా భారతదేశంలో ఏ పట్టణాన్ని తీసుకోవాలన్నా మనము ప్రముఖంగా ఇక్కడ నదీ పరివాహక ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలను మనం తీసుకున్నట్లయితే ఆ ప్రాంతాలన్నీ కూడా పట్టణీకరణ రూపురేఖలను సంతరించుకుంటూ ఉంటాయి. పారిశ్రామిక అభివృద్ధి దీనికి పట్టణానికి ప్రముఖం. అనేక రకాల పన్నుల ద్వారా మనకి ఈ పన్నులు రావటం వల్ల నిరంతరము నగరాన్ని కొత్త రూపాన్ని సంతరించుకునే ఏర్పాట్లు చేయగలుగుతాం. అర్బనైజేషన్ ఇన్ ఇండియా అనేది నిరంతర ప్రక్రియ. నిరంతరము నగరము అభివృద్ధి చెందుతూనే ఉంటుంది, ప్రజల జీవన పరిమాణాలు పెరుగుతూనే ఉంటాయి, అనేక రకాల నూతన సౌకర్యాలు ఏర్పడుతూ ఉంటాయి. వైద్య, విద్య, సాంస్కృతిక, సామాజిక అభివృద్ధి అనేది నిరంతరము ఈ ప్రక్రియా పద్ధతిలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ అర్బన్ ఇండియా అనేది ఒక నూతన ప్రక్రియా పద్ధతి ప్రజల జీవన విధానాన్ని ఉత్తమోత్తమంగా ముందుకు తీసుకువెళ్ళడానికి దోహదం చేస్తూ ఉంటుంది. ఈ లెసన్ వల్ల నగర లక్షణాలు, నగర వర్గీకరణ,
నగరంలో ఉన్న సదుపాయాలు, లాభాలు, నష్టాలు అనేక విధాల మనము అనేక కోణాల్లో తెలుసుకోగలుగుతూ ఉన్నాం అన్నమాట. నిరంతరము అర్బనైజేషన్ అనేది ఒక నిరంతరము సాగే ఒక ప్రక్రియ పద్ధతిగా మనం చెప్పుకోవాలి.